హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో చింత చిగురుతో కమ్మటి పప్పు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా చింత చిగురులో ఏమైనా పుల్లలు అలా ఉంటే తీసివేసి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నామంటే ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల నీరు తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నీరు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను కట్ చేసి ఇందులోనే వేసుకోవాలండి. పప్పులో కాస్త నెయ్యి వేసుకుంటే పప్పు టేస్ట్ సూపర్ ఉంటుందండి. కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, ఇన్ కేస్ నెయ్యి అవైలబుల్ లేకుంటే ఇక్కడ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని శుభ్రపరచుకున్న చింత చిగురుని కూడా కుక్కర్లో పెట్టుకోవాలండి. కుక్కర్కు మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. పప్పును విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు పప్పుకి సరిపడినంత ఉప్పు వేసి మెదుపుకోవాలండి. పప్పును కొంచెం బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పులోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. వేరొక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని కరివేపాకు వేసి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులో పోపు పెట్టేసుకోవాలండి. అంతేనండి, మనకు కావాల్సిన కమ్మటి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చింత చిగురుతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చడి తయారు చేసుకోవడానికి చింత చిగురు, పల్లీలు, వెల్లుల్లి, కట్ చేసిన ఆనియన్, ఎండుమిర్చి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, పల్లీలు వేసి వేయించుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయించుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చితే వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగాక వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో చింత చిగురు కూడా వేయించుకోవాలండి. చింత చిగురులోనే ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలండి. ఈ చింత చిగురు చాలా త్వరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ చేసుకుందాం. ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అందులో కాస్త ఉప్పు వేసి మీ రుచికి తగినంత మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోనే మనం ఉడికించుకున్న చింత చిగురుని కూడా పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు రోలు అవైలబుల్ ఉంటే రోట్లో వేసి దంచుకున్నా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసి మనం మిక్సీ చేసుకున్న చింత చిగురు చట్నీని ఇందులో వేసుకోవాలండి. కాస్త ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. మనకు కావాల్సిన చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.